అందరికీ నమస్కారం. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అన్నవరం సత్యదేవుడు. ఆ పవిత్ర స్థలంలో 2026లో ఒక అంగరంగ వైభవమైన వేడుక జరగబోతోంది. అదే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలని ఈ విశ్లేషణలో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే చాలు, ఆ సంకల్పాన్ని నెరవేర్చే ఆ కొంగు బంగారం ఎవరు? ఆ భక్తజన కల్పవల్లి ఎక్కడ కొలువయున్నారు? ఆయనేనండి, అన్నవరంలో కొలువయున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. సత్యదేవుడిగా అందరూ పిలుచుకునే ఈ స్వామి భక్తుల కోరికలు తీర్చడంలో ఎంతగానో ప్రసిద్ధి చెందారు. సరే, ఇప్పుడు ఈ క్షేత్రం ఎంత గొప్పదో, దాని వెనుక ఉన్న పురాణగాథ ఏంటో కాస్త వివరంగా చూద్దాం. అన్నవరం కథ అంటే అదేదో గుడి కట్టటంతో మొదలవ్వదు. దాని వెనక స్వామి కొలువయున్న ఆ పవిత్రమైన కొండ అంటే రత్నగిరి వెనక ఒక పెద్ద కథే ఉంది. సరే, ముందుగా స్థలపురాణమంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక స్టోరీ ఉంటుంది కదా. ఆ ప్లేస్ ఎలా అంత ఫేమస్ అయ్యింది, అసలు దేవుడు అక్కడెలా వెలిశాడు అనే ఆ దైవికమైన కథనే స్థలపురాణమంటారన్మాట. అన్నవరం స్థలపురాణం చాలా చాలా విశిష్టమైనది. కథేంటంటే, పర్వతాలకి రాజైన మేరువు, ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశారట. అప్పుడు విష్ణుమూర్తి వాళ్లకు 2 కొడుకులను ప్రసాదించారు. కాని మనుషులుగా కాదు, పర్వతాల రూపంలో. వాళ్లే భద్రుడు, రత్నకుడు. అందులో భద్రుడు శ్రీరాముడికి నిలయంగా మారి భద్రాచలం అయ్యాడు. ఇక రత్నకుడు శ్రీమహావిష్ణువు కోసం మళ్లీ తపస్సు చేసి ఆ స్వామినే తన మీద సత్యనారాయణ స్వామిగా కొలువుండమని వరం పొందాడు. అలా ఆ పర్వతమే రత్నగిరిగా మారింది. ఇక అసలు అద్భుతమేంటంటే స్వామివారు ఎలా బయటపడ్డారనేది. ఒకే రాత్రి అన్నవరం గ్రామంలో ఇద్దరికి, ఒక బ్రాహ్మణుడికి, ఒక గ్రామ అధికారికి, ఇద్దరికీ ఒకే కల వచ్చింది. స్వామివారే కలలో కనిపించి, నేనిక్కడే రత్నగిరి కొండమీద ఉన్నాను, వచ్చి నన్ను వెతకండి అని చెప్పారట. మరుసటి రోజు వాళ్ళు వెళ్ళి కొండమీద వెతుకుతుంటే ఒక అంకుడు చెట్టు పొదలో సూర్యకిరణాలు నేరుగా స్వామి పాదాలమీద పడుతుండగా ఆ దివ్య విగ్రహం కనిపించింది. సరే, స్వామివారు అలా స్వయంభూగా వెలిశారు. ఆ తరువాత భక్తులు ఆయన కోసం ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు. ఇప్పుడు మనం ఆ ఆలయం ప్రత్యేకతలేంటో, స్వామివారి రూపం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఇది మామూలు గుళ్లలా ఉండదండోయ్. అన్నవరం గుడి నిర్మాణం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ప్రధాన ఆలయం అచ్చమొక రథమాకారంలో ఉంటుంది, 4 వైపులా 4 చక్రాలతో. అంతేకాదు, ఇది 2 అంతస్తుల గుడి. ఇది టెంపుల్స్లో చాలా అరుదుగా చూస్తాం. సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తున ఉన్న ఈ గుడికి ఘాట్ రోడ్లో వెళ్లొచ్చు, లేదా భక్తితో 460 మెట్లు ఎక్కి కూడా చేరుకోవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన స్పెషల్ విషయమేంటో తెలుసా? స్వామివారి రూపం. అన్నవరంలో సత్యదేవుడు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురూ ఒకే రూపంలో కొలువై ఉంటారు. విగ్రహం కింద భాగం బ్రహ్మగా, మధ్యభాగం శివుడిగా, పైన విష్ణుమూర్తిగా. ఇలా ఒకే విగ్రహంలో త్రిమూర్తులు దర్శనమివ్వడం ఇక్కడి అద్భుతం. ఓకే, ఇంత గొప్ప దేవుడికి పెళ్లికూడా అంతే గొప్పగా జరగాలి కదా. ప్రతి ఏటా జరిగే కళ్యాణం ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 2026లో జరగబోయే ఆ అంగరంగ వైభవమైన శ్రీ సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం గురించి. ఈ దివ్య వేడుకలు ఎప్పుడు మొదలవుతాయంటే ఏప్రిల్ 26, 2026, అది ఆదివారం. అప్పుడు స్టార్ట్ అయ్యి మే 2 శనివారం వరకు జరుగుతాయి. కాని అసలు సిసలైన కళ్యాణ ఘట్టం మాత్రం ఏప్రిల్ 27 సోమవారం రాత్రి జరుగుతుంది. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆ 7 రోజుల పాటు రోజుకి ఏం జరుగుతుందో, ఆ కార్యక్రమాలేంటో వివరంగా చూసేద్దాం. చూడండిక్కడ, ఏప్రిల్ 26న స్వామి అమ్మవాళ్లని పెళ్లికొడుకు పెళ్లికూతురుని చేయడంతో వేడుక మొదలవుతుంది. ఇక 27న ధ్వజారోహణం, అంటే ఫెస్టివల్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు లెక్క. ఆ రాత్రే అసలు వేడుక, దివ్య కళ్యాణం. ఆ తర్వాత రోజుల్లో స్వామివారు ఊరంతా తిరుగుతారు, రావణవాహనం మీద, పొన్నవాహనం మీద. తర్వాత రథోత్సవం, అది చూడటానికి 2 కళ్ళు జాలవు. చివరిగా పవిత్ర స్నానాలు, పూలతో చేసే పుష్పయాగంతో ఈ ఉత్సవం వైభవంగా ముగుస్తుంది. అన్నవరం వెళ్లామంటే కేవలం దేవుణ్ణి చూసి రావటం కాదు,
అక్కడి దొరికే ప్రసాదం, అక్కడ చేసే వ్రతాలతోనే ఆ యాత్రకు ఒక పరిపూర్ణత వస్తుంది. అవును, అన్నవరం ప్రసాదం ఒక్కసారి తింటే మర్చిపోలేరు అనంటారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. తిరుపతికి లడ్డూ ఎలాగో అన్నవరానికి ఈ ప్రసాదమలాగా. దాని రుచి, దాని పవిత్రత మాటలో చెప్పలేం. ఆ ప్రసాదం తింటుంటే అది కేవలం రుచి కాదు, ఏదో తెలియని ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అలాగే అన్నవరంలో సత్యనారాయణ వ్రతం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్ళు, కొత్త ఇంట్లోకి వెళ్లిన వాళ్ళు ఈ వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతారు. ఇంతటి శక్తివంతమైన క్షేత్రంలో ఇంత వైభవంగా జరగబోయే ఈ దివ్య కళ్యాణాన్ని చూడటం అనేది నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి, ఒక అదృష్టం. మరి ఈ వేడుకలో మనం కూడా మనస్సుతోనైనా పాల్పంచుకుందాం. ఆ సత్యదేవుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.